రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మున్సిపాలిటీలో పెద్దంబర్పేట్, పసుమాముల, కళానగర్, కుంట్లూరు వివిధ వార్డులలో 15 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు, సీసీ కెమెరాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ముఖ్య అతిథి స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి. ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ పండుగల జయశ్రీరాజు, వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణ విజయశేఖర్ రెడ్డి, కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ పసుల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొత్తపల్లి జైపాల్ రెడ్డి, వివిధ వార్డులకు చెందిన కౌన్సిలర్లు, గడ్డి అన్నారం వ్యవసాయ పండ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి, కమిషనర్ రవీందర్ రెడ్డి, డిఈ, ఏఈ అధికారులు, మున్సిపల్ సిబ్బందులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ఇందిరా గార్డెన్స్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. మనం కట్ చేస్తున్నాం సార్. కాకా కాకా ఇంకా జరుగుతుందా పాడు మంచి పడాలి రే అన్న జర్ర ఇట్లా నిజమైన చెల్లి చింటూ కుదండి వెనక పోవే రాజన్న మళ్ళీ వేసుకో
కెమెరా ముందు మాకు ఇబ్బంది అవుతుంది. నేను చూడలేదు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మా ప్రజాపాలన ఈ ఉత్సవాలు జరుపుతున్నటువంటి సందర్భంలో మా ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లా తిరుగుతున్నాడు. మేమేమో మన నియోజకవర్గాల్లో అన్ని మండలాలు అన్ని మున్సిపాలిటీల్లో తిరుగుతున్నాం. రేపు 9వ తారీఖు దాకా ప్రతిరోజు ఈ కార్యక్రమాలు పెట్టుకున్నాం. అందులో భాగంగానే అధికార యంత్రాంగం ఒకరోకు, మేమందరం కూడా అధికారులు కానీ మేము కానీ ప్రజల వద్దనే పనిచేసే కార్యక్రమం ప్రజాపాలన కార్యక్రమం. ప్రధానంగా ప్రజల కోసం ప్రజాపాలనను అందించాలని మేము అంతటా ఓట్లప్పుడు ఏ కాలనీకి రాకున్నా వాళ్ళు మా పాలన రావాలని, ప్రభుత్వం రావాలని వాళ్ళు కష్టపడ్డారు. వాళ్ళ కష్టానికి ఫలితం వాళ్ళ కనీస వసతులు కల్పించాలి. మేము డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ, స్ట్రీట్ లైట్ల వ్యవస్థ, శానిటేషన్ వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ ఇస్తే వాళ్ళు సంతోషపడతారు. అది కూడా మేము ఇవ్వకపోతే మేము ఇవ్వనట్టు అవుతుంది. కాబట్టే ఈరోజు మేము అన్ని ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. 7 లక్షల కోట్ల అప్పులు చేసి దాని మిత్తిలు కడుతున్నాం, అసలు కడుతున్నాం. వాడు చేసిన కాబట్టే అభివృద్ధి ఇంకా స్పీడ్గా అందుకోలేకపోతుంది. మేము తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి ధ్యేయంగా కిందికెళ్ళి మా కార్యకర్తల కాడికి వెళ్ళి మా ముఖ్యమంత్రి దాకా ప్రతిరోజు కార్యక్రమాలు చేయాలనేటువంటి కార్యక్రమం మేము చేస్తున్నాం. అందుకే అభివృద్ధి మా ధ్యేయం, సంక్షేమమే మా లక్ష్యం, ప్రజల పాలనే మాకు ముఖ్యం.